అందరికీ ప్రైజ్ రండి. ఉదయకాల దీవెనలు బట్టి మరలా మీతో నేను కలుసుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మీరందరూ బాగున్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. దేవుని యందు నమ్మిక ఉంచున్నాము. ఆ జర్నీలో ఆయన కృప మనందరికి నిరంతరం తోడుగా ఉండును గాక. ఆమేన్. చూడండి, మనము నిన్నటి దినము దావీదు వృద్ధుడైపోయాడు. ఆ టైంలో తన భార్య అయిన బత్షెబ వచ్చి, ఇదిగో మీరు చనిపోయేటువంటి టైం దగ్గర పడుతుంది కాబట్టి ఇక నా కుమారుడు సొలొమోను ఉంటాడు, ఆయనైతే ఇంకా మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజ్యంలో మాకెవరు లెక్క చేయరు, మాకు రాజరికం కావాలి కదా అని ఆమె నాతాను ప్రవక్తను తీసుకుని వచ్చి దావీదుని అడిగినప్పుడు దావీదు వెంటనే ఆమె యొక్క కోరికను మన్నించి ఖచ్చితంగా సొలొమోను రాజు చేటుకు ఆయన ఆ యొక్క రాజ్యంలో చాటింపు చేయటము జరుగుతుంది. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో ఆయన కూర్చొని దేవుడి యొక్క మాటలు చెప్తాడు. ఎవరితో? కుమారుడైన సొలొమోనుతో. అయ్యా, ఈ రాజ్యం నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు, నాకెలా తోడుగా ఉన్నాడు దేవుడు నీకు అలాగే ఉంటాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి పాపాన్ని చెడుతనాన్ని అసహించుకొని ఆయనకి ఇష్టడుగా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. మనందరికి బిడ్డలకి ఆయన తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన మాట నువ్వు ఏమాత్రం పెడచెవిని పెట్టకుండా ఆయన ఆజ్ఞలన్నీ గాయకొని వాటన్నిటిని అమలుపరచిన ఆయన అని కుమారుడికి ఆయన ఏం చేస్తాడంటే ఇవన్నీ దేవుని గురించినటువంటి హితవు చేసి ఆయన సమయం అయిన తర్వాత ఆయన మరణిస్తాడు. తర్వాత ఆయన ఏమవుతాడంటే రాజు అయిపోతాడు. అంటే తండ్రి ఉన్నప్పుడే రాజును చేస్తారు. ఆ తర్వాత అదైన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఇంకా సొలొమోను రాజు అయిపోయిన తర్వాత వాళ్ళకు అంటే గిబియోను అనేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంకు వెళ్ళి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బలులు అర్పించేవాడు. రాజులు అయిన తర్వాత ఈ బలులు అర్పించాలని ఆయన వెళ్ళి అక్కడ బలులు అర్పిస్తాడు. అప్పుడు సొలొమోను ఏజ్ కూడా చాలా తక్కువ, అంటే చిన్న ఒక 20 years లోపల వాడనమాట. ఆ టైంలో ఆ రాజు ఏం చేస్తాడంటే వెళ్ళి ఆయన మృక్కి అక్కడ ఒక 3 దినములు అదే ప్రదేశంలో గిబియోను అనేటువంటి ఆ ప్రదేశంలో ఆయన ఉంటాడు. అక్కడ ఆయన ఒక రాత్రి నిద్రపోయేటప్పుడు ఆయనకి దర్శనం వస్తుందన్నమాట. ఆ దర్శనంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ వస్తాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా, నేనైతే ఇప్పుడు బాలుడుగా ఉంటున్నాను, ఇంతమంది ఈ యొక్క రాజ్యాన్ని 12 గోత్రాల ప్రజలను ఇజ్రాయెల్ నేను వాళ్ళ మంచి చెడ్డలు గ్రహించాలంటే నాకైతే ఆ జ్ఞానం చాలదు, కాబట్టి నాకు జ్ఞానం దయచేయమని చెప్పి దేవుడి దగ్గర ఆయన ఆ యొక్క ప్రార్థించి మనవి చేసుకుంటాడు. దేవుడు ఆయన యొక్క ప్రార్థనను ఆలకించి ఆ ప్రార్థన దేవుడికి అనుకూలం అవుతుంది కాబట్టి వెంటనే అంటాడు, అవునయ్యా, నువ్వు నిజంగా అందరిలాగా నాకు కావాల్సిన బంగారు కావాలా, రాజకీయం కావాలా, అది కావాలా, ఇది కావాలని ఈ లోక సంబంధమైన ఏది నువ్వు అడుగుకుండా కేవలం నువ్వు జ్ఞానం అడుగుతున్నావు. ఇది నాకు చాలా ఇష్టకరంగా ఉంది నువ్వు అడిగిన మాట. ఖచ్చితంగా జ్ఞానంతో పాటు నేను ఐశ్వర్యవంతుని చేస్తాను. నీ వంటి రాజు ఇక ఎవరు కూడా ఉండడు, ఇప్పటి వరకు పుట్టలేదు, ఇక పుట్టబోడు, కాబట్టి నువ్వే జ్ఞానిగా ఉండబోతావు అని. అయితే నువ్వు ఖచ్చితంగా నా మాటను వినాలా, నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలా, నాకు నువ్వు మహిమ తెచ్చే విధంగా నీ జీవితం ఉన్నప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడివై అన్ని పరిస్థితుల మీద నా యొక్క అధికారం వచ్చి నేను కాపాడుతాననేటువంటి మాట దేవుడు ఆయనకి స్వప్నంలో చెప్తాడు. అది ఆయన వింటాడు. విన్న తర్వాత అప్పుడు అంటే దేవుని దగ్గర ఏం కోరుకుంటున్నాడు? జ్ఞానం కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరే ఆయన జ్ఞానాన్ని కోరుకొని దేవుని యందు భయభక్తులతో జీవించేదానికి ఆయన ముందు వస్తాడు. కాబట్టి ఆయన బ్రతుకు దినములన్నీ సొలొమోను యొక్క బ్రతుకు దినంలో ఒక్క యుద్ధం కూడా ఉండదు. వాళ్ళ నానైతే ఆ గుడారాల్లో దేవుని ఆరాధిస్తున్నారు. నేను ఒక మంచి మందిరం కట్టాలనేటువంటి ఆశతో మందిరం కట్టేదాని కొరకు ఆయన పూనుకున్నప్పుడు దేవుడు ఒప్పుకోడు. నువ్వు కట్టేదానికి లేదు, నువ్వు ఎన్నో అంటే యుద్ధాలు చేసి నీ చేత్తో ఎంతో రక్తాన్ని నువ్వు ఏం చేస్తున్నావంటే ఒల్లించున్నావు, కాబట్టి నువ్వు ఇక మీదట యుద్ధం చేసేదానికి నీకైతే నువ్వు దేవాలయం కట్టేదానికి నీకు అర్హత లేదు. నీ కుమారుడైనటువంటి రాజుగా వచ్చేవాడు నీ కుమారుడు నా యొక్క మందిరం కట్టబోతాడు, కాబట్టి నువ్వు మాత్రం కట్టొద్దు అనేటువంటి ఆ మాట దేవుడు దావీదుతో చెప్పుంటాడు. కాబట్టి దావీదు ఏం చేస్తాడంటే నా తర్వాత నా కుమారుడు ఆ యొక్క రాజు అవుతాడు కదా అని ఆ ఆశతో ఆ దేవాలయానికి కావాల్సిన సమకూర్పును బంగారు వెండి కావాల్సిన అంతా ఆయన రెడీ చేసి పెడతాడనమాట. కాబట్టి సొలొమోను అయితే 40 సంవత్సరములు కష్టపడి యెరూషలేం దేవాలయాన్ని ఆయన కట్టిస్తాడు. అయితే ఆయన దినముల్లో ఏ విధమైనటువంటి యుద్ధాలు ఉండవు, అంత సమాధానంగా పక్క దేశాల వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన జ్ఞానాన్ని చూసి మిస్తుబోతుతారు. అంటే దేవుని ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని ఆయన పొందుకుంటారు. కాబట్టి ఆయనంతటి జ్ఞాని ఎవరు ఈ ప్రపంచంలో లేరు అని ఆ బిరుదును ఆయన పొందుకుంటాడు. కాబట్టి మనము దేవుని దగ్గరకు వచ్చి ఏది అడిగితే అది ఆయన మనకి ఇస్తాడు.
అది అడగవలసింది రైట్ టైంలో రైట్ అడగాల. మన ఇష్ట ప్రకారము ఇస్తాడు కదా అని అడగకూడదు. ఎందుకంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం గన వెతికేదానికి ఆసక్తి కలిగి ఉంటే మనకి ఏం కావాలో ఆయన ఇచ్చేదానికైనా ఎప్పుడు రెడీగా ఉంటాడు. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడాలా. చూడండి, కొంతమంది అయితే ముందు దేవునితో కలుస్తారు, దేవుని ద్వారా అన్ని కృపలు పొందుకుంటారు. రాను స్థిరపడి గొప్పవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా దేవుని ఇచ్చి దూరం అయిపోతారు. ఇదంతా అపవాది చేసేటువంటి ఒక కుయుక్తి. ఇది గ్రహించాల మనుషులు. కాబట్టి మనం ఎల్లప్పుడు కూడా మనకి ఏ స్థితి, ఏ స్థాయి వస్తున్నప్పుడు కూడా ఇది కేవలము దేవుని కృప వల్ల మాత్రం వస్తుంది. కాబట్టి దేవునికి ఎప్పుడు కూడా మనము అయిష్టమైన జీవితం మన జీవితంలో ఉండకూడదు అని మనం ఆ నిర్ణయాన్ని ఎల్లప్పుడూ తీసుకోవాలా. యోబు ఏ విధంగా ఉదయకాలాన్ని లేచి నా పిల్లలు ఎక్కడైనా పాపం చేస్తారేమోనని ఆయన ఏం చేసేవాడు, దహన బలులు అర్పిస్తూ దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక గొప్ప ఆరాధికుడిగా మనం చూస్తున్నాము. ఆ మనసును మనం కలిగి ఉండాలా. మన పిల్లలందరూ దేవుల్లో నడవాలా, వాళ్ళకి దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడాలా, దేవుని కొరకు నా బిడ్డలు వాడబడాలా, నేను నా కుటుంబము ఉత్తమంగా దేవుని దిష్టులుగా ఉండాలా అనేటువంటి ఆశ తల్లిదండ్రులుగా మనకు రావాలా. మన ద్వారా వాళ్ళ బిడ్డను నేర్చుకోవాలా. ఆ జ్ఞానం దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. అడిగినవన్నీ ఇచ్చేది ఆయనకైనా సమర్థుడు. నువ్వు అడిగితే ఇస్తాడు. అడగాల్సింది ఏంటంటే ఏది మంచిదో ఏది చెడ్డ అడగాలి కూడా నీకు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఆ జ్ఞానం ఏంటంటే ఇప్పుడు సొలొమోను అయితే నేను రాజుని అయిపోయాను కదా, నేను అది చేయాలా ఇది చేయాలా, నాకు అది కావాలని అడుగుట్టేది. అయ్యా, నీ ప్రజలను ఒకరికి నేను న్యాయం చేయొచ్చు, ఇంకొక ప్రజకు నా వల్ల అన్యాయం కావచ్చు. కాబట్టి ఇద్దరి వాదన నాకు అర్థం కావాలంటే నాకు జ్ఞానం కావాలా. కాబట్టి ఎవరిది రైటో ఎవరిది అబద్ధం నాకు తెలియదు. కాబట్టి నువ్వు ఇచ్చే జ్ఞానం చేత ఈ రాజ్యాన్ని నేను పరిపాలిస్తాను అని అడిగినప్పుడు దేవుడు ఆయనకి అద్వితీయ జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మనం కూడా ఎల్లప్పుడూ ఆయన జ్ఞానం అంటాడు ఉందుకు దగ్గర, నా జనులు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు అంటాడు. అంటే జనులకు చాలా ఈ లోక సంబంధమైనట్టు ఉండొచ్చు, కానీ జ్ఞానము లేకుండా అనవసరంగా వాళ్ళకుండే సమస్తాన్ని పోగొట్టుకుంటుంటారు. కాబట్టి మనం జ్ఞానము కలిగి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క కృప మనకు మన బిడ్డలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. సొలొమోను ఏ విధంగా ప్రార్థించి జ్ఞానాన్ని పొందుకున్నాడో అలాంటి జ్ఞానం మనము మన బిడ్డలకు ఇవ్వాలని, మనం ఆ జ్ఞానాన్ని పొందుకోవాలని ప్రార్థన చేద్దాము. మన విడికిళ్ళ దేవుడు మనకిచ్చిన ఈ మాటలను ఈ యొక్క ఉదయకాలం దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో నాయన రాజైనటువంటి సొలొమోను ప్రభా ఎంతగానో ప్రభా మీ దగ్గర వినయ మనస్సుతో ప్రభా జ్ఞానం కావాలని కోరుకుంటున్నాడు. ఇదిగో నీ ప్రజలకు న్యాయం చేయాలంటే నాకు కావాల్సిన జ్ఞానం కావాలంటున్నాడు. కాబట్టి ప్రభా మీరు అది మెచ్చినైనా ఆయన జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కావాల్సిన సమస్తాన్ని మీరు అనుగ్రహించారు ప్రభా. ఆయన బ్రతికిన దినముల్లో ఆయనకి ఏ విధమైన యుద్ధం లేకుండా సమాధానంతో సంతోషంతో తన జీవితం జరుగుటకు మీరు కృపనిచ్చారు నాయన. ఇందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ. అదే నాన్న మా బిడ్డలు కూడా ప్రభా మీ జ్ఞానాన్ని పొందుకుంటూ ఎల్లప్పుడూ మేము మీ జ్ఞానం చేత నింపబడి ఏ మాత్రం నాయన ఇహలోక మాలిన అంటకుండా నిత్యము నీకు లోబడి విధేయులమై జీవించేటువంటి స్థితిని నాయన మా అందరికి అనుగ్రహించమని ఇదిగో వీడియోని నాయన ప్రభా చూసుకునేటువంటి బిడ్డలు ఈ షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా నీ మాటను సంపూర్ణంగా వినుటకునైనా మనసును అనుగ్రహించండి. అవునయ్య, ఇవన్నీ జీవిత సత్యాలు ప్రభా. మీరు మా కొరకు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ నీ ప్రతి బిడ తెలుసుకున్నట్టు ప్రభా, ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరిచి వాళ్ళ అవసరతలు అక్కర్ను మీరు తీర్చి మీరే మహిపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోమ్. దేవుడు మనకు తోడే ఉండును గాక. మరలా రేపు కలిసిన పర్యంతరము ఆయన కృప, ఆయన యొక్క కనికరం మన మీద ఉండును గాక. స్కిప్ చేయకుండా మీరు వీడియోను చూడండి. ఎందుకంటే దేవుని యొక్క మరణం చాలా గొప్పది. ఊరికే టచ్ చేసి కొంతమంది అయితే విడిచిపెట్టేస్తున్నారు. అలా కాదు, సంపూర్ణంగా ఒక 10-15 నిమిషాలు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం వింటే దానివల్ల ఎంతో ఆశీర్వాదాన్ని, జ్ఞానాన్ని మనము పొందుకుంటాము. నేను పొందుకున్న ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సంతోషము, ఐశ్వర్యం మీరు కూడా పొందుకోవాలని ఆశతో మీ ముందుకు వచ్చాను. ఇది మన ఛానల్ కాబట్టి మీరు షేర్ చేయండి, తర్వాత మీరు లైక్ చేయండి. అనేకులకు మన ఛానల్ తెలియచేసి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఈ వాక్యాన్ని విని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటి వరకు ఇకనైనా చేయుటకు మీరు ఆ గొప్ప మనసును కలిగి ఉండాలని నేను ప్రార్థిస్తాను. మన దేవుడు తోడుగా ఉండరుగాక. ఆమేన్.